ఏపీ రాజధాని అమరావతి పేద ప్రజల రాజధానిగా ఉండాలని మాజీ మంత్రి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ధర్మాన ప్రసాదరావు అన్నారు. రాజధాని నిర్మాణ ఒప్పందం సింగపూర్ కంపెనీలు చంద్రబాబు మధ్య ప్రైవేటు వ్యవహారం కాదని మండిపడ్డారు. రాజధాని నిర్మాణం 50 ఏళ్ల ప్రక్రియ అన్నారు. అన్నాళ్లు టీడీపీ ప్రభుత్వం ఉండదు కాబట్టి దీనిపై తీసుకునే నిర్ణయం మిగతా అన్ని రాజకీయ పక్షాలతో చర్చించాలన్నారు. రాజధాని నిర్మాణంపై జరిపిన ప్రతి ఒప్పందం ప్రజలకు తెలియపరచాలని డిమాండ్ చేశారు. చాటుమాటు ఒప్పందాల వలన ఏపీ ప్రజలకు ద్రోహం చేసిన వారవుతారని ధర్మాన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. రాజీపెట్టి చేసినటువంటి పనులుగా మొదటి నుంచి మేము చెప్తున్నాం. దానికి ఏం చెప్తారు? మేము రాజధానికి అడ్డానికి నిర్మాణానికి అడ్డుగా ఉన్నామని చెప్తారు. చెప్పి తప్పించుకోవాలని చూస్తున్నారు. కరెక్ట్ కాదు కదా. ఇది మీ సొంత వ్యవహారం కాదు కదా. తరతరాలుగా ఈ రాష్ట్ర ప్రజల తాలూగా ఆస్తిగా మిగలాల్సినటువంటి రాజధానిని మీరేదో ఒక రియల్ ఎస్టేటు సొంత వ్యాపారం మాదిరి దాన్ని చేస్తున్నారు. మొదటి నుంచి మేము అబ్జెక్ట్ చేస్తున్నది అది. ఏ విషయాన్ని మీరు తెలియనివ్వకుండా దాచిపెడుతూ ఉన్నారు. ఒక శాసనసభ పెట్టి ప్రత్యేకంగా డిస్కస్ చేశారా? ఇలాంటి రాజధాని నిర్మాణం చేస్తున్నాం, ఇంత భూమి కావాలి, ఇలా సేకరిద్దాం, ఇలాంటి హద్దులన్నీ దానికి ఉన్నాయి, అవి తొలగిద్దామని ఎప్పుడైనా శాసనసభలో చెప్పారా? లేదు. అన్ని రాజకీయ పార్టీలను పెట్టి పిలిచి ఎప్పుడైనా ఇది డిస్కస్ చేసే వ్యవహారం నడిపినారా? లేదు. ఇంత అప్రజాస్వామికంగా ఒక ప్రైవేటు వ్యవహారం మాదిరిగా ఎక్కడ ఎవరూ జరపరు. ఫస్ట్ టైం ఇక్కడ మనం రాష్ట్రంలో చూస్తున్నాం.